హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపారు. 9 బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు జరిపి పలు నాసిరకం వస్తువులను గుర్తించారు. వీటిలో కొన్ని బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్గిరి, హిమాయత్ నగర్, లక్డీకపుల్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సుమిత్ర, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పలు బ్లడ్ బ్యాంకులపై పోలీసులు తర్వాత డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. అయితే ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు పరిశీలన చేసిన సమయంలో అనేక బ్లడ్ బ్యాంకుల్లో పూర్తిగా ఏదైతే రక్త సేకరణ నుంచి రక్తం పేషెంట్లకు ఇచ్చే వరకు కూడా అంటే ఈ వ్యవహారంలో మొత్తం అనేక అవకతవకలు జరుగుతున్నో గుర్తించారు. అయితే మొత్తం మనం చూస్తే రక్త సేకరణ అంటే వ్యక్తుల నుంచి రక్తం సేకరించిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసి తర్వాత దాంట్లో ఉన్న ప్లేట్లెట్స్ తర్వాత ప్లాస్మా ఆ నిల్వలు చేసే సమయంలో అనేక లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పేషెంట్లకు ఇచ్చే సమయంలో వాళ్ళకి పూర్తిగా అనారోగ్యం పాలవుతున్నట్టు తరచుగా ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అధికారులు చెప్తున్న మేరకు ప్రకారం హైదరాబాద్ రంగారెడ్డిలోని అనేక ప్రాంతాల్లో ఈ పూర్తిగా ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అనేక బ్లడ్ బ్యాంకుల్లో కేవలం రక్తం చాలా మంది విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఈ ప్లాస్మా ప్లేట్లెట్లను కూడా పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోక నిల్వ చేసి తర్వాత అన్నింటినీ కూడా ఈ పేషెంట్లకు అంటే పలు ఆసుపత్రికి చెందిన ప్రైవేటు సిబ్బందికి కావచ్చు తర్వాత హాస్పిటల్స్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్లు రావడం, కొంతమంది పేషెంట్లు వాళ్ళ వ్యాధి ముదిరి సీరియస్ అయ్యి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం వస్తున్న సమయంలో ఈ దాడులు సోదాలు నిర్వహించారు. ఈ తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు చేసిన తనిఖీల్లో చాలా నిబంధనలకు తర్వాత చాలా మంది బ్లడ్ బ్యాంకులకు కూడా లైసెన్స్ లేవు. పూర్తి స్థాయిలో వాళ్ళు గతంలో ఉన్న లైసెన్స్లను కూడా రూల్స్ ను అతిక్రమించి కూడా పలు చోట్ల అడ్రస్లు కూడా మార్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో పలు బ్లడ్ బ్యాంకులకు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. పలువురిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించి ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి కొంతమందిని నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్.